హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ ఒకేలా మటన్ కర్రీ ఏం తింటామండి. వెరైటీగా నేను చేసేలా ఒకసారి చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. దీనికోసం 1 కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి 5 ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టమోటాలు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఉద్దిపప్పు వేసుకోవాలి. దీంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వాటర్ పక్కన పెట్టేసి మటన్ మాత్రమే వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించిన వాటర్ని అందులో పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికాక అందులో 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కర్రీ ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. చాలా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.